టీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న. డబ్బా అమ్మని చెప్తా. అప్ప చెప్పడానికి వచ్చారా? మళ్ళీ పోతున్నాడా? నువ్వురా. హ్యాపీ జర్నీ సార్. అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది. రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఇరికించేవరా తవ్వకాల సచ్చినోడా. తాగడం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఏడ్సు ఎత్తవని. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్. నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది. మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పుల్లకింత టైలరింగ్. ఆ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? వస్తున్నారా ఏంటి? ఎమ్మెల్యేనే వచ్చింది చూడండి. హలో అమ్మా. మా మాటకి రెస్పెక్ట్ ఇచ్చి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అయ్యో ఇట్స్ ఓకే. నేను సెలెక్ట్ అంటేనే సెలెక్ట్ అమ్మాయి, లేదంటే లేదు. నువ్వు సెలెక్ట్ చేసేది వంకాయ. అవునమ్మాయి, ఏ కుట్టు మిషన్ అల్లికలో నేర్చుకోవాలి గాని ఈ ఎమ్మెల్యే అవడం ఏంటి? Actually, I was studying in US అండి. Suddenly, Dad expired. So, unexpectedly, I became an MLA అండి. ఓహో, అది అరవ మేళం, నువ్వు ఇంగ్లీష్ మేళం అన్నమాట. కాళ్ళేం వంకరలు లేవుగమ్మాయి? అయ్యో లేదండి. ఆ జుట్టు ఒరిజినలేగా? నీలాగా రంగు వేసుకోవాల్సిన కర్మ తానుకంటే. అవునండి. వంట వచ్చా? తింటానండి. మాతల్లే తింటావా? కొంపంతా ఉండేవాళ్ళే కదా. ఎప్పుడు ఇట్ట చీరలే కడతావా? ఇంటి దగ్గర 2 పీలికలేసి తిరుగుతావా? ఐఎమ్ ఆల్వేస్ కంఫర్టబుల్ ఇన్ శారీస్ ఓన్లీ అండి. అయినా అమ్మాయి, ఎమ్మెల్యేవి ఇంత మెత్తకైతే ఎట్ట పైకొస్తా? బామ్మ, అర్జెంట్ ఫోన్ ప్లీజ్. సరే తగలడు, తొందరగా రా, నాకు 3 బాద్దే. ఏంట్రా? వామ్మో అత్తయ్య, ఏంటిది? 10 నిమిషాల్లో అమ్మాయిని అంత భయపెట్టేశారేంటి? అప్పుడే ఏమైందే? ఇప్పుడు వస్తదిగా, చూపిస్తా. తాట తీస్తా కొడక. పోర్ల కాలేజ్ పక్కన బార్ ఓపెన్ చేసావేంది బద్మాష్? బగాయించుడా బిడ్డ. నీకెవడో హెల్ప్ చేస్తుండంట. గా సన్నాష్కి చెప్పు, గంటల దుకాన్ బంద్ చేయకపోతే స్టేషన్ల వడేసి తిరక్కట్టించి మరీ కారపొడి గురిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న, ఈడో చిన్న కథ నడుస్తున్నదే. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిని సంపుతున్నదిడా. గా ముచ్చటేందో తీర్చి జల్దస్తా సరేనా? బామ్మ, ఇందాకేదో అడిగారు బామ్మ. నేనే అడిగాను అమ్మాయి, నువ్వు సెలెక్ట్ అయితేను నువ్వు సెలెక్ట్. ఇప్పుడు సెట్ అయింది ముసలి. బామ్మో దంచుడంట, దీనికన్నా సాంబార్దేనయ్యో. సాంబార్దా. అంకుల్, ఏంటమ్మా? మీతో పర్సనల్ గా మాట్లాడాలి. రామా. ఏం లేదు అంకుల్, సీఎం అవ్వాల్సిన మా నాన్నగారు అనుకోకుండా చనిపోయారు. ఈ సొసైటీలో మా నాన్నకు రెస్పెక్ట్ ఉంది, నా జాబ్కు డిగ్నిటీ ఉంది, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. నా భర్తతో ఒక చోటికి వెళ్తే నాకు రెస్పెక్ట్ పెరగాలి గాని 4 అడుగులు వెనక్కేయకూడదు. కానీ గణాతో వెళ్తే మాత్రం వెనకడుగు వేయాల్సి వస్తుంది. కారణం అతని గొడవలకి వెళ్ళే తత్వం. అతను మంచివాడే, అందుకే నేను ఇక్కడి దాకా వచ్చాను. అతను వచ్చి మా కులదైవం పెద్దమ్మ తల్లి సాక్షిగా ఈ రోజు నుంచి ఏ గొడవలకి వెళ్ళను, అలాగే నన్ను పెళ్లి చేసుకుని నా వెనకాలే నడుస్తాను అని ప్రమాణం చేయమనండి. నాకు ఈ పెళ్లి చేసుకోవడానికి ఉండాలా? డ్రాప్ నాకొద్దు. ఎందుకు? ఆ కండిషన్స్ ఏం బాబా? కిరీటం పెట్టి తాళ తీసేస్తానంటుంది. ఏంటో బాబు, నా మాట విను బాబు. అమ్మాయి చెప్పేది కరెక్టే కదా. ఎప్పుడు ఈ గొడవలు ఇవన్నీ ఎందుకు? నువ్వు శుభ్రంగా పెళ్లి చేసుకున్న ఒక పిల్లాడిని కానీ మాకు ఇచ్చేస్తే తాత నానమ్మలాగా హ్యాపీగా బతికేస్తాం. చెప్పండి. బాబా నా వాళ్ళ కాదు, నా వాళ్ళ కాదు. పెళ్లి చేసుకో. ఈ ఒక్కసారి నా మాట విను నాన్న. ఓకే
వచ్చింది గొర్రె. బాబా వీళ్ళేంటి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నిజమేనా గురుగారు? అయ్యా చేతులు కాళ్ళు లేని వాళ్ళు ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ. అమ్మవారిని ప్రమాణం చేసి మాట తప్పారనుకో ఏదో ఒకటి పోతుంది బాబు. పదండి. ప్రమాణం చేయాల్సింది నువ్వే కదా నాయన. రా నాయన రా. అబ్బా బకరాని ఏం కనిపెట్టారు గురుగారు? అనుభవం నాయన, 20 ఏళ్ళ అనుభవం. భక్తికి భయానికి తేడా తెలియదు. పెళ్లి కాకముందు ప్రతి ఒక్కడు హీమేను సూపర్ మేనే, పెళ్ళి అయ్యాక డాబర్ మేనే ఊపుకుంటా తిరుగుతుంటారు. దా నాయన దా, ప్రమాణం చేస్తూ గాని రానా దా. రా నాన్న. రండి. ఈడేమిటే మొహం అడ్డ పెట్టుకొస్తున్నాడు? నేను చెప్పినట్టు చెప్పు బాబు. చెప్తా. ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ నా భార్య నా కాబోయే భార్య చెప్పినట్టు వింటూ ఏ గొడవలకి వెళ్ళను. ఏ గొడవలకి వెళ్ళ. అరే మగేశా, ఏం చేసి పుడుస్తున్నావురా? అరవగోలని అరవగోల. పెళ్ళ ఇన్నేళ్ళైనా తెలుగు అబ్బి సావలా. ఓ ఇక్కడ ఉంటివా బామా? ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అది ఎప్పుడు కాసేదేగా సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం వదిలిపో. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందును. సాంబార్ దా. నీ పాడే పాడదా? సెల్వి నా ఆఫీస్ పోయేవరే? ఒరే ఎదవా, ఆ? బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవలను తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నసపెట్టి ముసలి వాళ్ళ ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ 6 నెలలు పోవును అని చెప్పినాడు. ఆరిలియే ఎంగ పోలియే. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పావంట్రా? బారికి పై వచ్చినా దిష్టి, బయటికి పై వచ్చినా దిష్టి. ఏం చేసి పొడుస్తావు నీ దిష్టి? నోరుమై, అది వెందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిన కొట్టుద్ది. వాణ్ణి కన్నది పెద్దాడే అయినా వాణ్ణి పెంచింది వాళ్ళిద్దరూ. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు. అది కాదురా, కేసు తీసుకుంటే పద్ధతిగా కోర్టుకెళ్ళాలి, వాదించాలి, గెలవాలి. అంతేగాని నువ్వు కేసు తీసుకోవడం, ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదని వీడెళ్ళి తన్ని రావడం, ఇది ఏదో correct. ఉడుకు రక్తంలే బాబు. నిన్న కాంట్రాక్టర్ని కొట్టాడు, ఏదో ఉడుకు రక్తంలే బాబు. ఇవాళ పైల్వాన్స్ ని కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే నువ్వు నోర్మై. నాన్న స్టేట్ సిఎస్ ని కనీసం అది కూడా పట్టించుకోకు. అది స్వీట్ అయ్యి ఫ్యాట్ అయిపోతాడు. అది మీకు, పిల్లోడికి కాదు. కష్టపడి వచ్చుంటావు నాన్న, తాగు. కష్టపడి వచ్చాడు, తెగ కష్టపడి. ఏంటండి? ఏంటండి నా సివిల్స్ రాయరా అన్నాను, రాయనన్నావు. సిఏ చేయరా అన్నా, బ్యాలెన్స్ గా ఉండడం నాకు రాదు అన్నావు. కనీసం లా చేయరా అన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చావు. నేను చేశాను కదా. ఎందుకు నాలుగు గీసుకోనా? మిలిటరీలో జాయిన్ అయ్యావు, మెడల్స్ తీసుకున్నావు, మంచి పొజిషన్కి వెళ్ళే టైంలో వచ్చేసావు. అక్కడ మన మిలిటరీ స్ట్రాంగ్ గానే ఉందన్నా, ఇక్కడ సిస్టమే రాంగ్ గా ఉంది. అక్కడికన్నా ఇక్కడే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కొడుతున్నాను. అసలు ఏమవుదాం అనుకుంటున్నావురా? ఎక్స్క్యూజ్ మీ సార్. అబ్బా. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. పద్మా, వచ్చినావా? ఫిల్టర్ కాఫీ తాగిస్తాదా? కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్కింట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకటికి ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములు ఉండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్ళలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏది దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా?
మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకొచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారని. అబ్బా మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పెళ్తాను సార్. ఏమ పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్ల ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ రా. బొక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చును? కాదే తెగ కష్టపడతారు. ఏ ఇరుమా, కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడు కదా, కష్టపడవలే. బాబు, ఓహో, మీ అమ్మలాగా తయారవుతావు. మీరనడమే కాకుండా అందరితో అనిపిస్తున్నారండి. ఇదేం బాలేదు. రేగడా, ఇలా రారా. ఏంటన్నా? ఆ, ఖమ్మంలో జయప్రకాష్ అంకుల్ ఉన్నారు, ఐడియా ఉందిగా? ఐఏఎస్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వాడికి ఒక కూతురుంది. ఆహా. నువ్వు బాబాయ్తో వెళ్ళి అమ్మాయిని చూసిరా. అదేదో మీరే వెళ్ళి చూసి రావచ్చు కదా నాన్నగారు. అక్కడికి వెళ్ళేది అమ్మాయి నీకు నచ్చడానికి కాదు, ఆ. అమ్మాయికి నువ్వు నచ్చాలి. ఛీ, నా బతుకు. ఛీ. టెన్షన్ ఎందుకు తమ్మి? మామ చెప్పిన దాంట్లో పెద్ద బొక్కదా ఉంది కదా. ఏం బొక్క? అవును బామ్మ, మన గన కదా అమ్మాయికి నచ్చావలే. అది ఎప్పుడు జరగను, జరగాదు కదా. ఏం బాబా అలా ఉన్నావు? నువ్వు అమ్మాయికి నచ్చాలట. నీకేం తక్కువ? ఏదో కళ్ళు చిన్నగా ఉంటాయి. కళ్ళకి పెళ్ళికి సంబంధం ఏంటి? పెళ్ళాలందరూ కళ్ళతోనే కాపురం చేస్తున్నారా? సల్మాన్ ఖాన్కి అన్నీ బాగుంటాయి. పెళ్ళయిందా? ఏంటన్నా? అబ్బా. అబ్బానా? బాగుంది. నాన్న, ఆ చేతులు చీపురు చూసావా? బాగుందిగా వెరైటీగా. వెరైటీ కాదు, మున్సిపాలిటీ. అయినా పర్సనాలిటీ అదిరిపోయింది. ఈ విషయం నాన్నమ్మకి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది కాదే, నేను చెప్పేది నువ్వన్నా చెప్పే. అబ్బో, ఓ. బాబా వీళ్ళ జీతాలు బాగా పెరిగినట్టున్నాయి. దేనికి నాన్న? మెళ్ళో దేకో. అది రోల్డ్ గోల్డ్ ఏంటది నాన్న? నాన్న పాప మొత్తం ప్యూర్ గోల్డ్ బాబా. అక్కడ రాయల్ ఫ్యామిలీ నాన్న. మనం కాదుగా, పైగా అమ్మాయికి మనం నచ్చాలట. నేను స్టైలిష్ చీపిరి పాపకి ఫిక్స్.